దేవుని వాక్యం వినాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. స్టార్ట్ అయిందా? దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. చేరువచ్చిన మీ అందరిని బట్టి ప్రభువును స్తుతిస్తూ మరలా చక్కగా ఈ రీతిగా సంతోషంగా మీ ముఖాలు చూడడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి దిన ఆయుష్ను బట్టి దేవుని సన్నిధిని బట్టి కూడా ప్రభువుకి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న వేసి నేను దేవుని వాక్యంలోనికి వెళ్తాను. గత 2 వారాలు, ఇది 3వ వారం కదా, మనం ఒక అంశాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఏం అంశం చెప్పండి, చెప్పాలి. ఈ మాట చెప్తే మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తానని దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు? మీరు సగం ప్రభు ఆశ్చర్యపోయిన 2 సందర్భాలు, అది థర్డ్ వీక్ క్రిందట చెప్పుకున్నాం. అయిపోయింది. వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్. తర్వాత దానికి నేను ఒక టైటిల్ ఇచ్చి చెప్పాను మీకు. ప్రభువు నేను మిమ్మును ఎరగనన్న సందర్భాలు చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో మొట్టమొదట 2 సందర్భాలు అయిపోయినాయి. మొదట ఎవరిని ఎరగనన్నాడు దేవుడు? వెరీ గుడ్, అబద్ధ ప్రవక్తలను ఎరగనన్నాడు. రెండోది ఎవరిని ఎరగనన్నాడు అంటే సిద్ధపాటు లేకుండా బుద్ధి లేని కన్యకలను, సిద్ధపాటు లేకుండా ఉన్న బుద్ధి లేని కన్యకలను ఎరగనన్నాడు. దాంట్లో మనకు కూడా కొన్ని హెచ్చరికలు, మనం రక్షణ పొందిన వాళ్ళకి కూడా కొన్ని హెచ్చరికలు. రక్షణ పొందిన వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి? 100 మంది రక్షణ సువార్త చెప్పాలని నేను మీకు కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది దేవుడు మనకి. చాలా సంతోషం. ఈ దినం అంశం ఏంటంటే నిర్లక్ష్యపు విశ్వాసులు. ఎవరు చెప్పండి? నిర్లక్ష్యపు విశ్వాసులు. తర్వాత రహస్య విశ్వాసులు. తర్వాత వెళ్దాం. నిర్లక్ష్యపు విశ్వాసులు, నామకార్థపు విశ్వాసులను గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నిర్లక్ష్యం ఎట్లా ఉంటుంది చెప్పండి మీరు? నిర్లక్ష్యం అంటే ఏంటి చెప్పండి? చెప్పనా? నిర్లక్ష్యం నేను చెప్తానండి. నిర్లక్ష్యం అంటే అది మీ వ్యక్తిగతంగా కానీ దేవుడి మందిరంలో నిర్లక్ష్యం. దేవుడు వాక్యం చెప్తుంటే గోళ్ళు గిలుకోవటం, దేవుడు వాక్యం చెప్తుంటే వాక్యం చదవటం, తర్వాత దేవుని వాక్యం చెప్తుంటే దిక్కులు చూడటం, దేవుని వాక్యం చెప్తుంటే ఫోన్ చూడటం కదా. వీటిని ఏమంటారు చెప్పండి? నిర్లక్ష్యం అంటారు. మీకు ఒక మాట చెప్తా, దేవుని వాక్యం స్ట్రాంగ్గా మీరు వినడానికి ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యాన్ని బైబుల్ గ్రంథంలో కొన్నిటితో ప్రభు పోల్చాడు. మొట్టమొదటి దేవుడి వాక్యం ఎలాంటిది అన్నాడు? అగ్ని వంటిది అని అన్నాడు. ఒకవేళ మన హృదయాలు కఠినంగా ఇనుములాగా ఉన్నాయి అనుకోండి, ఇనుము లాంటి హృదయాలను దేవుడు తన అగ్నితో కాల్చి ఏం చేస్తాడు చెప్పండి? వాక్యాన్ని వినిపిస్తాడు. రెండవది, మన హృదయము ఎలాంటిదంటే బండ లాంటిది అనుకోండి. మన హృదయం బండ లాగుంటే ఆయన సుత్తి లాంటిది. ఆయన వాక్యం సుత్తి తీసుకుని ఏం చేస్తాడు? అగల కొడతాడు, చెక్కడో. సుత్తి శానం 10,000 చెక్కేది శిల్పి. అగల కొడతాడు వాక్యం. మూడవది, దేవుని వాక్యం ఎలాంటిది చెప్పండి? సబ్బు వంటిది. పాపం అనే మురికి మన హృదయాలను అందుకుంది అనుకోండి, ఆయన వాక్యం అనే సబ్బుతో ఏం చేస్తాడు చెప్పండి? కడిగి శుభ్రపరుస్తాడు. కాబట్టి మన హృదయాలు ఎలా ఉన్నా దేవుని వాక్యం అలా స్పందిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, విన్న వాక్యాన్ని ధ్యానం చేయాలి, ధ్యానం చేసిన వాక్యాన్ని ఆచరణలో పెట్టాలి. ఒకసారి ప్రసంగం చేస్తూ కుటుంబం గురించి ప్రసంగం చేసేటనుకో, భార్యను ప్రేమించమని, మనం ఇక్కడ బాగా వాక్యం ఇంటికి వెళ్ళి భార్యను బాధేసాడు అనుకోండి, ఏం ప్రయోజనం? అవునా కదా? అట్లా అన్నమాట. కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా విని దానిని ఏం చేయాలి? మనం గైకొనాలి. చక్కగా కింద కూర్చోండి. ఆ బాబు ఎంత మంచి కూర్చున్నాడు. కింద కూర్చోవడం దేవుడి సన్నిధిలో అలవాటు చేసుకుంటే మీరు ఎక్కువ సంవత్సరాలు బ్రతకడానికి ఆయుష్ ఉంటుంది. ముసలోళ్ళలాగా 12 సంవత్సరాలకి చైర్లో ఎక్కి కూర్చున్నారు అనుకో, మీరు ఎట్లా చెప్పండి? మంచిగా మోకాళ్ళు వేసి కింద కూర్చోవాలి. యవ్వన బిడ్డలు ఎవ్వరు కూడా కుర్చీల మీద కూర్చోవచ్చు. కుర్చీలు ఎవరికి 50-60 సంవత్సరాలు వాళ్ళకి కుర్చీలు. మీరు ఆ వయసా కూర్చోవద్దు దయచేసి ఎప్పుడు కూడా. ఇంకొకసారి ఏ మందిరం ఎక్కడికి వెళ్ళినా కూడా మందిరంలో చక్కగా ముందు యవ్వనస్తులు ముందు లైన్లో బాస పట్టేసుకుని కూర్చోవాలి. మా కాళ్ళ మేక రమ్మన్నప్పుడు మా కాళ్ళ మేక రావాలి. 60 సంవత్సరాల ముసలోళ్ళలాగా చైర్లో కూర్చోటం అనేది మంచి పద్ధతి కాదు, నేర్చుకోవద్దు దయచేసి అట్లా దేవుని బిడ్డలారా. చాలా సంతోషం. ఈ దినం మనం లూకాసు వార్త 13వ అధ్యాయంలోకి వద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయంలో 13వ అధ్యాయము 22 నుంచి 30 వచనాలలో ఒక పారాగ్రాఫ్ ఉంది.
22 నుంచి 36 వచనాల వరకు ఒక పారాగ్రాఫ్ ఉంది. అయితే మనము 22 నుంచి మీరందరూ కూడా చదవండి ఒకసారి. 22 నుంచి 30 వరకు మీరందరూ కూడా బిగ్గరగా చదవండి. అందరూ కూడా తీయండి దయచేసి. పేజీ నెంబర్ 66, క్రొత్త నిబంధన గ్రంథంలో 66. దేవుని వాక్యం చదవటం వచ్చిన ప్రతి వారు కూడా మీరు చదివితే మీకు లాభం ఏంటంటే, ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన లోపలికి జీవం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆయన వాక్యం చదువుతున్నప్పుడు మన లోపలికి ఏమొస్తుంది? జీవం వస్తుంది. కాబట్టి అందరూ చదవండి, చదువుదాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సంచారం చేయుచుండెను. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా, ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానులు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పని ఆరంభించినప్పుడు ఆయన మిమ్మల్ని ఎక్కడ వారో మిమ్మల్ని ఎరగనని ఉత్తరం మీతో చెప్పు. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటమే, నీవు మా వీధులలో బోధించితవే అని చెప్పసాగుదు. అప్పుడు ఆయన మీరు ఎక్కడ వారో మిమ్మల్ని ఎరగనని మీతో చెప్పుచున్నాను, అక్రమం చేయువారు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పాను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. 3 విషయాలు నేను వివరిస్తానులేండి కిందకి వెళ్ళిన తర్వాత. ఈ చాలా జాగ్రత్తగా ఈ సందర్భాన్ని మనం గమనిద్దాం. ఈ సందర్భాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. దేవుడు మిమ్మును ఎరగను అని చెప్పేటటువంటి సందర్భాల్లో ఇదొక సందర్భం. లూకాసు సువార్త 13వ అధ్యాయము 22 నుంచి ఇదొక సందర్భం. ఈ సందర్భంలో ఒకడు ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు యేసు ప్రభుని. ఎప్పుడు అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు ప్రయాణమైపోవచ్చు, బోధించు పట్టణాల్లో గ్రామాల్లో సంచారం చేస్తున్నాడు. ఏం చేస్తాడంటే యేసు ప్రభు చెప్పండి, ఏం చేస్తాడు? ఈ వారం మీరు ఎక్కడ సంచారం చేశారా? దేవుడి పని మీద ఎక్కడికైనా సంచారం చేశారా? ఓకే. కానీ యేసు సాక్షాత్తు ఆయన ప్రభువారు ఈ భూమి మీద దీవించిన దినాలలో ఆయన ఏం చేశాడంట? బోధించుచు రాత్రంతా ప్రార్థన చేసేవాడు. కొండెక్కి పగలంతా సువార్త చేసేవాడు. దేవుడు రాత్రంతా ఏం చేసేవాడు? కొండ మీదకి వెళ్ళి ఏకాంత ప్రార్థన చేసేవాడు. పగలంతా కూడా సువార్త సంచారం చేసేటోడు. అయితే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇలా సంచారం చేస్తూ ఉంటే ఒకడు వచ్చాడు. ఒకడు వచ్చి ఏమని అంటాడంటే, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడిగాడు. ఎవరిని? యేసయ్యని. ఏమని ప్రశ్న వేశాడు? వాడికి ఎందుకు వచ్చిందో ఈ డౌట్, వాడికి ఎందుకు వచ్చిందో ఈ డౌట్. దీని అర్థం ఏంటంటే 24 వచనాల వరకు, 24 కూడా చూద్దాం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ 3 22, 23, 24 ఈ 3 వచనాలు చదివితే అర్థమైంది ఏంటి అని అంటే, అవకాశం ఉన్నప్పుడే రక్షణ పొందాలి. దేవుడు స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు? ఒక యవ్వనస్తుడు ప్రభువుతోనే ఉండి ఏమనంటాడు చెప్పండి? రక్షణ పొందేవాళ్ళు కొద్దిమందేనా? ఎంతమంది రక్షణ పొందుతారు అని ప్రభు దగ్గరకు వచ్చి ప్రశ్న వేశాడు. అయితే ప్రభు ఏమని ఇచ్చాడు? అనేకులు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడి. వెరీ గుడ్. అందరూ చెప్పండి ఒకటేసారి. అనేకులు ప్రవేశింపజూతురు కానీ. అయితే ఇక్కడ ఒక కోణంలో నేను చెప్తున్నా, దీన్ని ఇంకొక 2 కోణాలలో కూడా చెప్పొచ్చు. కానీ ఒక కోణంలో ఏంటంటే, దేవుడు అవకాశం ఇచ్చిన టైంలోనే మనం ఏం చేయాలి చెప్పండి? రక్షణ పొందాలి. ప్రభు అవకాశం ఇచ్చిన టైంలో రక్షణ పొందాలి. ఎందుకనంటే దేవుడు ఏమంటున్నాడు? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడమని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే రక్షణ పొందండి అని చెప్తున్నాడు దేవుడు. అవకాశం ఇస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. బైబిల్ గ్రంథంలో కీర్తనలో రక్షణ అసలు ఎవరికి వస్తుంది అని అంటే, ఆయనకు భయపడి ఆయనకు సమీపంగా ఉన్న వారికి రక్షణ. చదవండి 85వ కీర్తన 9వ వచనం. ఎవరన్నా బిగ్గరగా
పెద్దగా చదవాలి, స్పష్టంగా చదవాలి. 85వ కీర్తన మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును. రక్షణ ఎవరికి సమీపంగా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయనకు భయపడేవాళ్ళు. ఇప్పుడు రక్షణ పొందట్లేదంటే అర్థం ఏంటి? ఆడికి భయం లేదు దేవుడు అంటే. గుర్తుపెట్టుకోండి, రక్షణ పొందిన వాళ్ళకి ఎవరంటే భయం లేదు, దేవుడు అంటే భయం ఉండదు. గుర్తుపెట్టుకోండి, అది దేవుడికి భయపడేటోళ్ళు ఎవరైనా రక్షణ పొందుతారు. వీళ్ళు ఎవరికి దేవునికి భయపడలేదు కాబట్టి వీళ్ళు ఏం చేయరు చెప్పండి? ఈ గుంపు రక్షణ పొందట్లేదు. తర్వాత ఇంకో చూడండి, 119వ కీర్తన 155వ చరణం. ఈ పాటలు కదా, కీర్తనలు కదా ఇవి. 119వ కీర్తన 155వ చరణం ఇవ్వండి, అక్కడ చదవండి. భక్తిహీనులు నీ కట్టడాలను వెతకట్లేదు కనుక రక్షణ వారికి దూరంగా ఉంది. భక్తిహీనులని వాడాడు అన్న, అంటే ఏమైన భక్తి అన్నమాట. వాళ్ళు దేవుడు కట్టడాలను ఏం చేయట్లేదు చెప్పండి, కాబట్టి వాళ్ళకి ఏమవుతుందంట? కానీ ఒక్కరికి ఎవరికి సమీపంగా ఉంది? దేవునికి భయపడేవాడికే సమీపంగా ఉంది. భక్తిహీనులకి ఏముందంట? వెతకట్లేదు కాబట్టి భక్తిహీనులకి రక్షణ దూరంగా ఉంది. ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళని ఏమంటాం మనం? ఏమనొచ్చు చెప్పండి? ఆయన కట్టడాలు భయం లేదు, ఆయన కట్టడాలు గాయకొనట్లేదు కాబట్టి వాళ్ళు ఏం పొందట్లేదు చెప్పండి. ఇప్పుడు యేసు గురించి చెప్తామని ఇన్నిసార్లు చెప్తున్నా కూడా దేవుని వాక్యాన్ని విని మన రక్షణ పొందట్లేదంటే కళ్ళు ఏమనాలి చెప్పండి? వాళ్ళు ఎవరికి భయపడట్లేదు చెప్పండి. ఒకవేళ మందిరాల్లో కూర్చోవచ్చు, ఆటలు పాడవచ్చు, వాయిద్యాలు కొట్టవచ్చు, లేకపోతే ఇంకెతరితర పనులు చేయవచ్చు. కానీ నిన్ను బట్టి దేవుడు అస్సలు ఆనందమే ఉండదు తెలుసా? మీకు రక్షణ పొందడాన్ని బట్టి ఆయన ఎవరిని బట్టి ఆనందిస్తానన్నాడో తెలుసా? 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందుటి యందు పరలోకంలో నా తండ్రికి ఎక్కువైన సంతోషం కలదు. మిమ్మల్ని బట్టి ప్రభు ఎప్పుడు ఆనందిస్తాడో తెలుసా? తండ్రి ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా? పరలోకంలో నువ్వు రక్షణ పొందినప్పుడే. నువ్వు రక్షణ పొందకుండా నీ ఇల్లు రాసివు దేవుడికి. నువ్వు రక్షణ పొందకుండా 100 మందిరాలు కట్టి ఉపయోగం లేదు. నువ్వు రక్షణ పొందకుండా ఏమన్నా చేయ మందిరానికి. బహుశా దాన్ని బట్టి కొంతమంది పరిశుద్ధులకి అది ఆధారమై ఉండుండొచ్చు, కానీ బట్ నిన్ను బట్టి మాత్రం దేవుడికి అని అంటాడు, నీకు కలిగినవి కాదు నేను నిన్నే. దేవుడు మనల్ని కోరేది కాబట్టి దేవుడు స్ట్రాంగ్గా మనతో మాట్లాడుతున్న వాయిస్ ఏంటంటే ఈరోజు ప్రభు ఇచ్చిన సమయంలో ఏం చేయాలి చెప్పండి? అందుకే కదా పౌలన్న కూడా ఏమంటాడు చెప్పండి? పౌలన్న కూడా ఏమంటాడు? రోమాపత్రికలో కూడా చూడండి, 13వ అధ్యాయం 11వ వచనం. రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చూడండి దేవుని బిడ్డలారా. రోమా 13:11. త్వరగా తీయండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొనండి. మన విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపంగా ఉంది. ఎట్లా ఉంది మరి సమీపంగా? వినండి, రక్షణ సమీపంగా ఉంది. మీరు రక్షణ అంటే ఏదో అనుకుంటున్నారు. అమ్మ ఇప్పుడు చదువు, దాని అర్థం అక్కడ ఇంకా రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విడిచి తేజో సంబంధమైన అంటూ ఒక మాట అంటాడు. అక్కడ ఏమని అంటాడనంటే కాదు యేసు, అది 10వ అధ్యాయంలోకి మీరు వస్తే, యేసు దేవుడని ఒప్పుకొని మృతులలో నుండి ఆయన లేచి ఉన్నాడని ఒప్పుకొని నీకు ఏం కలిగిద్దంటే చెప్పండి? విశ్వసించే ఏమవుతుంది చెప్పండి? రక్షింపబడతాం. కాబట్టి అంత మాత్రమే కాదు, పౌలన్న అంటాడు, నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయము. అయ్యో ఎంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్య పెడితే ఎట్లా తప్పించుకుంటారు? దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఒక యవనస్తుడు వచ్చి ప్రభు దగ్గర ప్రశ్న వేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, రక్షణ పొందేవారు కొద్దిమందేనా ప్రభు అంటున్నారు? అనేకులు రావాలని చూస్తారు కానీ ఎంతమంది వస్తారంట? అందరే వస్తారు. ఈరోజు దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. రక్షణ చాలా
మీరు గమనిస్తే యెషయా గ్రంథం 45:22 వచనంలో కూడా మీరు అవసరం లేదు చదువుకోరండి. రక్షణ మనకు సమీపం. ఎట్లా చెప్పండి, వెరీ నియర్. ఒక దైవజనుడు ఇలా చెప్పాడు అనమాట, రక్షణ ఎంత అని అంటే జానుడు అంత అన్నాడు. రక్షణ మనకి ఎంత దూరం అంటే జానుడు అని చెప్పాడు. ఎట్టా జానుడు అన్నాడంటే నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. ఎంత ఉంది నోటికి హృదయానికి? జానుడు. ఈ జానుడు దాటతాకి తిప్పల పడుతున్నారు ఎవరిని పెట్టి ఈరోజు రక్షణ పొందలేకపోతున్నారు. రక్షణ పొందాలి. ఎందుకనంటే ఈ మార్గంలో ఇప్పుడు యేసయ్య అంటే మాకు అంత ఇష్టమే అంటారు. కానీ రక్షణ పాటకు వచ్చేసరికి ఏమవుతారు చెప్పండి? రక్షణ దగ్గరకు వచ్చేసరికి ఏమంటారు? కొంతమందికి ఉన్న పిచ్చి అభిప్రాయం ఏంటంటే ఇదేదో మతం మారిపోవటం మతం మారిపోవటం అంటారు. మీరు చెప్పండి, మతం ఏమన్నా మారారా? మీరు మతం ఏమన్నా మారామా? ఏం మారింది మనకి? మన హార్ట్ మారింది, మన ప్రవర్తన మారింది, మన బుద్ధి మారింది, మన గుణం మారింది, మన స్వభావం మారింది, మన నడతలు మారాయి, మన ఆలోచనలు మారాయి. ఇంకేం మారాయి చెప్పండి? మన ప్రవర్తన మారింది, మన చూపులు మారాయి, మన ఆలోచనలు మారాయి. ప్రభువుని నమ్మితే పాపపు చూపులు చూసేవాడు పరిశుద్ధులకు చూపమైనటువంటి చూపుల్లోకి వచ్చేస్తాడు. కీడు చేసేవాడు మేలు చేస్తాడు యేసు ప్రభుని నమ్మినాక. అదే కదా మారు మనసు అంటే. మారు మనసు అంటే ఏంటి? ఒకప్పుడు దొంగతనం చేసేవాడు, ప్రభుని నమ్మి ఇప్పుడు నేను దొంగతనం చేయడం కారణం ప్రభు నమ్మిన తర్వాత ఆయన యొక్క దేవుని శక్తి మనలోకి వచ్చినాడు, పరిశుద్ధాత్మ శక్తి. మనం ఆ పని చేయకుండా ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. ఇంకొక విషయం చెప్పనా, మేము పరిశుద్ధాత్మను పొందుకున్నాం. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మను ఇస్తానన్నాడు దేవుడు. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 37-38 వచనాల ప్రకారం పేతురుతో చెప్తూ మీకును మీ పిల్లలకును యేసుని అందరైతే అంగీకరించి రక్షణ పొందుతారు, అందరికీ పరిశుద్ధాత్మ అనుగ్రహించబడతా అంటారు. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు. అయితే ఆ పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ప్రతిరోజు జరగాలి. అది ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, సువార్త చెప్పటం, దేవుని కార్యాలు, నీతి కార్యాలు చేయటం, ధర్మ ఇలాంటివి చేస్తూ దేవునితో గడిపేటప్పుడు దేవుని ఆత్మ ఎప్పటికప్పుడు నింపబడుతుంది. ఇది రావాలి. నింపుదల అంటారు దీన్ని, ఆత్మ నింపుదల అంటారు. ఆత్మ నింపుదల చాలామంది ఇది తేడా తెలుసుకోవాలి. ఈ ఆత్మ నింపుదలతో ఉన్న వాళ్ళలో కనపడే లక్షణాలు ఏంటో తెలుసా? ఏంటి లక్షణాలు చెప్పండి? ప్రార్థన చేస్తారు, వాక్యం ధ్యానం చేస్తారు, సువార్త చెప్తారు, ఇంకా క్రియలు చేస్తారు. ఇంకేం చేస్తారు? నడిపిస్తారు. ఇది కానీ ఊరికే మనం ఏదో నోటితో వచ్చి రాని 2 మాటలు మాట్లాడితే అవి భాషలు అనుకుని వచ్చి రాని మాటలు ఏవో మనం మాట్లాడేసామనుకోండి, దేవుడు మనలో ఉన్నట్టు ఎట్లా తెలుస్తుంది? భాషలో మాట్లాడితే దేవుడు ఉన్నట్ట అంటే మనం దీని మీద కూడా ఒక అవగాహన తెచ్చుకోండి. దేవుని పెట్టారు చాలా అవగాహన. ఇది ప్రభు చిత్తం అయితే ఇదొక సంబంధం, ఇదొక అంశం కాబట్టి ప్రభు చిత్తం అయితే అవకాశం ఎప్పుడన్నా వచ్చినప్పుడు దాని పూర్తి వివరణ మీకు ఇస్తాను. కాబట్టి రక్షణ దేవుడు అందరికి అవకాశం ఇస్తాడు పొందటానికి. కానీ ఎంతమంది పొందుతారని చెప్పాడు దేవుడు? కొంతమందే పొందుతున్నారు. ఇప్పుడు చూడండి, మా ఇంట్లో సువార్త అందరికి వినబడింది, పాస్టర్ అని రక్షణ పొందాం. తర్వాత ఆంటీ వాళ్ళ ఇంట్లో సువార్త అందరికి అందింది, కానీ ఆంటీ రక్షణ పొందింది, ఇంకా మనవడు రక్షణ పొందాలి. బ్రదర్ వాళ్ళ ఇంట్లో రక్షణ సువార్త వెళ్ళాల్సినంత వెళ్ళింది, ఇంకా పొందాలి సిస్టర్ గారి కుమారుడు. కానీ ఆశ ఉంటుంది అందరికీ. ఆకాశం అడుగుతున్నప్పుడు రక్షణ పొందుతామంటే అన్న పొందాలి, ఈ సంవత్సరం ఎప్పుడు తీసుకుంటా, ఈ పిల్లల్ని అడిగితే మేము ఇప్పుడు పొందుతాం అంటే పొందాలని ఆశ ఉంది. అదే అన్నాడు కదా ప్రభు, అనేకులు ప్రవేశం రావాలని వస్తారు కానీ రాలేరు. కారణం ఏంటంటే చక్కగా సాతానాన్ని మంచిగా ఏం చేస్తూ ఉంటుంది? మెయింటైన్ చేస్తుంది. వీళ్ళ సాతాన్ని మెయింటైన్ చేస్తుంది బిడ్డలందరినీ. అందుకే రక్షణ సమీపంగా ఉంది కాబట్టి. అందుకే ఏమన్నంటే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని బిడ్డలారా మనం ఏం చేయాలి చెప్పండి? రక్షణ పొందుకోవాలి. ఏవో నేను ఒక మాట చెప్తాను. ఒక దైవజనుడు ఎలా వాక్యం బోధిస్తూ ఉన్నాడంట. ఒక స్త్రీ అలా కుర్చీలో కూర్చుని ఎదురుగా ఒక రిక్షా బండిలో కూర్చుని సిగరెట్లు తాగుతా మిష్టమశబ్ద చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడంట సావుకునితో, నువ్వు వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడు అని. ఆ స్త్రీతో మాట్లాడి దేవుడు పరిశుద్ధాత్మ సావుకుని హెచ్చరిస్తూ ఉంటే ఈ సావుకుడు వెళ్ళి, అమ్మా నువ్వు చేస్తుంది తప్పు,
ఈ పాపాలకు ప్రభు ప్రేమిస్తున్నాడు అని ఆ స్త్రీతో చెప్పినప్పుడు, నేను రక్షణ పొందటమా, నాకు సమయం చాలా ఉందిలని అలా వెళ్తా ఉందంట. వెళ్ళే దారిలో ఒక కారు వచ్చి గుద్దేసిందంట. సావుకుడు చెప్పంగానే లోబడి రక్షణ పొందుంటే ఏమయ్యేదామా? ఆమె అప్పుడు చచ్చిపోయినా పరలోకం చేరేది ప్రభు దగ్గర. కానీ సావుకుడు తుడేకి టైం చాలా ఉందిలే అంటే, మన టైం మనకు తెలుసా? మన గడియలు మనకు తెలుసా? మన బ్రతికేంతో మనకు తెలుసా? కాబట్టి ఏం చేయాలి? మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఇచ్చిన సమయంలో మనం ఏం చేయాలి చెప్పండి? రక్షణ. అది మొదటి మాట. ఈ పారాగ్రాఫ్లో రెండో మాటలోకి వెళ్దాం. చూడండి, రెండో మాటలోకి వెళ్దాం. రెండో మాట మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. 13వ అధ్యాయం 25వ వచనం ఏమనుంది? ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పని ఆరంభించినప్పుడు ఆయన మీరు ఎక్కడి వారో మిమ్మను ఎరగనని ఉత్తరం మీతో చెప్పుచున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఈ భాగానికి మనం ఏం పేరు పెడదామంటే, అవకాశం అనే తలుపు ఏమైపోయింది చెప్పండి? కూసేపు కాదు ఇది, మళ్ళా తెరవడానికి అవకాశం ఉండదు. జాగ్రత్తగానండి. ఈ అవకాశం అనే తలుపు ఇక ఎల్లకాలం కలకాలం మూసివేయబడి ఉంటుంది. అర్థమవుతుందా? ఈ అవకాశం అనే తలుపు మూసివేయబడిపోతుంది. వాళ్ళ పరిస్థితి అదే కదా. తలుపు వేసి ఆడేసాడు దేవుడు. వచ్చేయమంటున్నారు వీళ్ళు చెప్పండి. అయ్యా 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 అంటే ఆ పైన చెప్పాడు కదా, రక్షణ పొందేవాళ్ళు కొంతమంది అని అన్నావు. దేవుడు చాలామంది పొందాలనుకుంటారు కానీ అందరు రాలేరు బాబు, కొంతమంది వస్తారని అన్నాడు. అవకాశం ఇచ్చాడు. కానీ కిందకు వచ్చేసరికి అవకాశాన్ని ఉపయోగించుకున్నారా? ఉపయోగించుకున్నారు. ప్రభు ఏం చేశాడు? డోర్ లాక్ చేసేసాడు. వచ్చేయమంటున్నారు చెప్పండి. అది అందుకే సామెత కూడా ఉంటుంది కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోరా బాబు. ఒక భక్తుడు కూడా పాట రాశాడు, అంధత్వం కమ్మక ముందే, ఉగ్రత దిగి రాకముందే ఈ సృష్టికర్తను ఏం చేయాలి చెప్పండి? స్మరించుకుని రక్షణ పొందు. నేడని రేపని వాయిదాలు ఎందుకు? రేపు ఏమి జరుగునో నీకు తెలియదు కదా. ఒకవేళ యేసు ప్రభు ఈ రాత్రే వచ్చాడు అనుకుందాం. మనం ఈ రాత్రే వచ్చాడు అనుకుందాం. రక్షణ పొందని వారి భవిష్యత్తు ఏంటి? వారి బ్రతుకులు ఏంటి? వారి జీవితం ఏంటి? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ప్రభువుని హృదయాల్లోకి ఇంకా తెచ్చుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి దేవుని బిడ్డలారా? విడవబట్టే బహుఘోరం అని ఉంది కదా బైబుల్. విడవబట్టే ఏంటి చెప్పండి? అందుకే ఈ 25వ వచనానికి ఏమని చెప్పొచ్చు అంటే, ఈ యొక్క తలుపులు, అవకాశం అనే తలుపులు శాశ్వత కాలం మూసివేయబడి ఉన్నాయి. అంటే మరొకసారి తెరవడానికి ఇంకా అవకాశం లేదు. అందుకే ఇదే కృపాకాలము కదా, ఇది కృపాకాలం. ఈ కృప ముగిపోతా ఉంది దేవుని బిడ్డలారా. ఏ రోజు ముగుస్తుందో ఏ సావుకుడు చెప్పలేదు. ఎందుకంటే ఆ దినం తండ్రికి తర్వాత కుమారుడు తప్ప ఇంకెవరికి తెలియదని ఉంది. ఎప్పుడు మూయబడుతుందో తెలియదు. కృప దొరుకు సమయాన్ని ఆయన వేడుకోనండి, రక్షణ పొందండి. ఆయన కృప ముగిపోతా ఉంది. సో కృప ఉండగానే ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? రక్షణ పొందాలి. ఎందుకంటే ఇది ఒక రోజు వస్తుంది. ఆ రోజు శాశ్వతంగా ఈ అవకాశం ఉండకుండా ఏమైపోతుంది చెప్పండి? పడిపోతుంది. ఇంకో సువార్త ఉంది, అది నిత్య సువార్త. 7 గంటల శ్రమల కాలంలో ఓన్లీ ఇశ్రాయేలీలకు ప్రకటింపబడతారు. అది నిత్య సువార్త అంటారు. ఇప్పుడు మనం పొందుకున్న కృపా సువార్త. పాత నిబంధన భక్తులు మారు మనసు నిమిత్తం బాప్తిస్మం ఇస్తాడు. అంటే మారు మనసును కూర్చుని సువార్త బోధించాడు వాళ్ళకి యోహాను. పాత నిబంధన అంతా అదే. కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చాక మనం కృపా సువార్తను మనం పొందుకున్నాం. తర్వాత అంత్యకాలంలో ఒక సువార్త ప్రకటించబడుతుంది 7 గంటల శ్రమల కాలంలో. అది నిత్య సువార్త అంటారు దాన్ని. ఇది అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడు మనం కృపా సువార్త మనం అందుకుందాం. కృప ద్వారా యేసుక్రీస్తు ప్రభు మమ్మల్ని ఏం చేసి మనల్ని నీతిమంతులుగా చేసేయడం రాయబడి ఉంది. విశ్వాసం ద్వారా, కృప ద్వారా రక్షింపబడ్డాం మనం.
ఎఫెసీ పత్రిక మీరు 2వ అధ్యాయం 9, 7, 8, 9 వచనాలన్నీ చూస్తే మీరు కృపచేతనే రక్షింపబడ్డారు, ఇది మీ వలనైనది కాదు, ఇది దేవుని వరమే, ఎవడు కూడా అతిశయించడానికి వీల్లేదు అంటాడు అక్కడ. ఎవడు కూడా కాలు ఎగరేయటానికి వీల్లేదు. నువ్వు కృప ద్వారానే రక్షించబడ్డావు, నేను రక్షింపబడ్డాను, నేను కాలు ఎగరేయటానికి లేదు, నువ్వు కృప ద్వారా రక్షింపబడ్డావు అని అంటాడు అక్కడ. కాబట్టి దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించండి. అవకాశం ఏంటి చెప్పండి? అవకాశం అనే తలుపులు మూయబడతా ఉన్నాయి. మూయబడ్డ తర్వాత వచ్చి అయ్యా 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 అని తలుపు తడితే ఏమంటే చెప్పండి? మీరెక్కడ వారో ఎరుగునని. అందుకే మత్తయి సువార్త 25:10-11 చూడండి. మనం చూసాం కదా. మత్తయి సువార్త 25:10-11 మనం చూసాం కదా. ఇది అవసరం లేదు కానీ భాగాన్ని సరే చదవండి చెప్తాను. అంతటి తలుపు ఇవ్వబడును. ఆ తర్వాత తక్కిన కన్యకలు కూడా వచ్చి అయ్యా అయ్యా మాకు మిమ్మల్ని ఎరగనని అన్నాడు. తర్వాత సామెతల గ్రంథం 1వ అధ్యాయము 20 నుంచి 33 వచనాలు చూడండి. సామెతల గ్రంథము ఇక్కడ చాలా మరి ఇది జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి మాటలు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 20 నుంచి చదవండి ఎవరన్నా స్పష్టంగా. 20 నుంచి 33. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచుంది. చూడండి, కేకలు వేస్తుంది, పలుకుచుంది. చదవమ్మా. గొప్ప సందడి ప్రకటన చేస్తుంది, ప్రచురం చేస్తుంది. వెరీ గుడ్. జ్ఞానం లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు. మహాశకులారా, మీరు ఎన్నాళ్ళు అపసహించేదురు. బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానాన్ని అసహించుకుందరు. నా గద్దెంపు విని ఇప్పుడైనా తిరగండి, ఆలకించండి. ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశం మీకు తెలిపెదను. నేను పిలవగా మీరు వెనకపోతురి, నా చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టబోయి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక రోసివేసితిరి, నేను గద్దెంపగా లోబడకపోతురి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను. చూడండి అమ్మ చదువుతారు. మీకు అపాయం వచ్చినప్పుడు నేనేం చేస్తానంట? నవ్వుతాను. అంత తర్వాత ఏముందమ్మా? మీకు భయం వచ్చినప్పుడు నేను అపసహించు. ఆ మిగతాయి తర్వాత చూద్దాం. చూడండి ఆ మిగతాయి. ఇక్కడ ఎన్ని అద్భుతమైన మాటలు దేవుడు రాయించాడో చూడండి దేవుని పిల్లల కోసం. ఫస్ట్ ఏమన్నా అంటాడంటే జ్ఞానము ఫస్ట్ ఏం చేస్తుందని చెప్పండి? కేకలు వేస్తుంది. ఈరోజు చూడండి అనేకులు మైకి చేతబట్టి రక్షణ పొందినోళ్ళు యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి ఈ లోకమునకు వచ్చెను అన్న మాట అయితే చెప్తారా చెప్పట్లేదా? వీధుల్లో కేకలేస్తా ఉంది దేవుడి జ్ఞానం. నశించిన దాన్ని వెతక రక్షించడు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది వచ్చను అని ఉంటుంది. తర్వాత పాపులను రక్షించడు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చిన మాట నమ్మదగిన పూర్ణ అంగీకారం యోగ్యమైంది అని అంటాడు 1 తిమోతి 1:10. 19:10 లోకాలో నశించిన దాన్ని వెతక రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చినని అంటాడు. మత్తయి 11:28 ఏమంటాడు? ప్రయాసపడి బాపవారం మోసిన సమస్త జిల్లా ఎద్దుకరండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నా కాడెత్తుకోనండి, అది మీ ప్రాణములకు అది సులువు, నెమ్మది దొరికిందని అంటాడు. ఇలా జ్ఞానం కేకలు వేస్తుందా వేయట్లేదు చెప్పండి మీరే? అందరికీ ఒక్కళ్ళకి కాదు, ఇది యావత్తు ప్రపంచం అంతటా కూడా జ్ఞానం కేకలు వేస్తుంది. దేవుని బిడ్డల జ్ఞానం కేకలు వేస్తుంది. ఇంకా ద్వారాలు మూయబడలేదు, కృపా ద్వారాలు తెరవబడి ఉన్నాయి. కృపా ద్వారాలు ఇంకా మూయబడలేదు. ద్వారాలు మూయబడక మునిపే ప్రభువుని తెలుసుకో. అందుకంటున్నాడు జ్ఞానము ఏం చేస్తున్నాడు? వీధుల్లో కేకలు వేస్తుంది. ఈరోజు ఆ కేకలు వేస్తుంటే అవి ఎట్లా ఉన్నాయంటే జనాలు కొంతమందికి వెర్రితనంగా ఉన్నాయని ఉంది. వెర్రితనంగా ఉన్నాయి. అందుకే 1:18 మొదటి కొరింథీలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని రక్షింపబడిన వారికి దేవుని శక్తి. అదే మాట దేవుని 24 చూడండి. 1:24 ఏమంటుందో? 1 కొరింథీ 1:24 ఏమని చూడండి. ఈ సామెతల గ్రంథం ఎట్లాగా పెట్టండి, అక్కడే మనం ధ్యానం చేద్దాం. ఆ వచనం కూడా చూడండి. 1 కొరింథీ 1:18 ఏమనుంది? వెర్రితనం కానీ రక్షింపబడి మనకు దేవుని శక్తి అంటాడు. కిందకు వచ్చినాక 24 ఏమంటాడు? 1:24 యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీకు దేశస్తులు జ్ఞానం ఎదుగుతున్నారు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అంటూ ఏమంటాడు?
ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెలుగుగా ఉన్నాడు. యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారికి అందరికీ క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు ఎట్లున్నాడు అమ్మ దేవుడు? పిలువబడిన వాళ్ళు అందరికీ దేవుడు శక్తియో దేవుడు జ్ఞానమై ఉన్నాడు. ఈ జ్ఞానం ఏం చేస్తుందంట? వీధుల్లో కేకలు వేస్తుందంట. ఈ రోజు ఈ కేకలు ఎవరికి వినపట్టలేదు. కొందరికి అవి ఎట్లా ఉన్నాయంట? చిలునికి వచ్చిన వార్త వెర్రితనం ఉన్నది కదా, వెర్రితనంగా ఉన్నాయంట. దేవుని బిడ్డ రక్షణ పొందిన వాళ్ళు అందరికీ మాటలు ఎట్ట కనపడతాయి అంటే వెర్రితనంగా ఎంచుతున్నారు దేవుడి మాటలను కూడా. అంత మాత్రం కాదు, సామెతల గ్రంథంలో చూడండి, మొట్టమొదటి కేకలు వేస్తుంది అంటాడు. రెండవది ఏమని అంటాడు చూడండి అమ్మా. కాదమ్మా, 20వ వచనం రెండోది, సంత వీధుల్లో బిగ్గరగా పలుకుతుందంట. సంత వీధులలో, వీధులు ఎట్లా బిగ్గరగా ఈరోజు చెప్తున్నారా లేదా? ఎంత బిగ్గరగా చెప్తున్నారంటే పాపం వాళ్ళ స్వరము మోగబోయేటట్లుగా అరిచి మరీ చెప్తున్నారు ఈరోజు కదా. అందుకే అండర్లైన్ చేసుకోవాలి. జ్ఞానం వీధులు ఏం చేస్తుందంట? కేకలేస్తుందంట. సంత వీధులు ఏం చేస్తుందంట? ఆ బిగ్గరగా అన్నాయి. మనం ఇలాంటి అండర్లైన్ చేసుకోవాలన్నమాట. బిగ్గరగా పలుకుతుంది. తర్వాత ఏమని ఉంది చదవడమ్మా? గొప్ప సందడి గల స్థలాలలో ప్రకటన చేయుచున్నది, ద్వారములలోను పట్టణములలోను జ్ఞానం ప్రచురించు తెలియజేస్తుంది. ఎన్ని మాటలు చెప్తున్నాడు చూడండి ఇక్కడ భక్తులు. ఈరోజు ఇట్లా జరుగుతుందో జరగట్లేదు దేవుని వాక్యం. దేవుని వాక్యం ప్రతి స్థలంలోనికి వెళ్తా ఉంది. ప్రతి స్థలంలోనికి దేవుని సువార్త వెళ్తా ఉంది. అంత మాత్రమే కాదు, 22వ వచనం నుండి ఎట్లా అనగా జ్ఞానం లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా, మీరు ఎన్నాళ్ళు అపసహ్యం చేయుదురు, చేయొచ్చు ఆనందింతురు. వీళ్ళకి అపహాస్యం చేసి ఆనందిస్తున్నారట చూడండి వీళ్ళు. తర్వాత ఏమన్నది? బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానాన్ని అసహించుకుందరు అంటూ ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నా గద్దింపునకు తిరుగుడి. ఎవడు స్తోత్రం కలుగును గాక. దేవుని గద్దింపు నాకు ఏం చేయాలని చెప్పండి. ఆయన ఇక్కడ తిరగట్లేదే. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట ఉండండి, 25లో నేను గద్దెంపుగా లోబడకపోతున్నాను ఉంటుంది చూడండి. నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దెంపుగా చూడండి. యేసు ప్రభు గద్దిస్తున్నప్పుడు తిరగట్లేదంట. యేసు ప్రభు గద్దిస్తుంటే కూడా ఏం పట్టలేదు, లోబట్టలేదు. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, లోబడని పిల్లల వైపు దినమంతయు నా చేతులు చాపుతాడు. అయినా కూడా దేవుడు ఇంకా ఏం చేస్తాడు చెప్పండి? ఎందుకు చేతులు చాపుతాడు? గ్రేస్, కృపాకాలంలో ఉన్నాం కాబట్టి కృప మనల్ని, కృపకాలంలో ఉన్నా కూడా దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేవుడు లోబడిన ప్రజల వైపు నా దినమల్లా నా చేతులు చాపుతాను. మన పిల్లల కోసం ఎంతసేపు చేసి ఇట్లా ప్రార్థన చేస్తాం, సేపు చేస్తాం, నిమిషం 2 నిమిషాలు, గంట చేస్తాం. కానీ దేవుడు ఎప్పుడు దినమంతా చేతులు చాపి లోబడిన ప్రజల వైపు పిలుస్తూ ఉన్నాడు. రండి నేను చేర్చుకుంటాను, నా హక్కును చేర్చుకుంటానని. ఈరోజు దేవుని వాక్యము కానీ దేవుని సువార్త ఎట్లా ఉంది చెప్పండి? ఎట్లుంది? వాళ్ళకి పెరుగుతనంగా కనపడుతుంది. లోబట్టలేదు. ఏమన్నది? గద్దెంపుకు లోబడతలేదు, గద్దెంపుకు తిరగట్లేదు. అందుకే ఇంకా దేవుని బిడ్డలారా, కృపా ద్వారాలు మూసివేయబడలేదు. అవకాశం ఉంది మనకి. ఎగ్జాంపుల్ ప్రభువారు చెప్పాడు ఉపమానంలో చెప్పాడు. ఒక యవనస్తుడు వచ్చి తలుపు ఎంతమంది రక్షణ పొందుతారంటే ప్రభు కొద్దిమంది అని ప్రభువుని అడిగాడు. ప్రభు అన్నాడు, అనేకులు పోరాడ ప్రవేశింపజూతారు కానీ కొందరే వస్తారని అన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఇంకా రక్షణ పొందకపోతే ఆ కొంతమందిలో నువ్వు కూడా ఉంటే ఎంత బాగుండు కదా. ఆ కొంతమందిలో నువ్వు కూడా ఉంటే ఎంత బాగుండు. ఆ కొంతమందిలో ఉన్నావా? విశాల మార్గంలో అంతమందిలో ఉన్నావు నువ్వు. అంతమందిలో ఉంటే కొంతమందిలోకి రమ్మని దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. కొంతమందిలోకి వస్తే నీకు ఆశీర్వాదం, యుగ యుగాలు శాశ్వత ఆనందం. కానీ అంతమందిలో నేను కలిసిపోతాను లోకంతో అనుకుంటే అక్కడేముందో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు సావదు, నిత్య వేదన, కేకలు, అరుపులు, గొగ్గోలు పెట్టడమే. నరకములో పట్టడం ఎవడు ఊహించగలడు చెప్పండి? నరకం ఎట్టుంటుందో తెలుసో మీకు చెప్పమంటారా? సముద్రాన్ని చూసిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఇక్కడ సముద్రాన్ని లైవ్లో చూసిన వాళ్ళు అందరూ చూశారు కదా. సముద్రములాగా అగ్ని ఉంటుంది నరకంలో. ఆ అగ్నిలో ఎవరైతే రక్షణ పొందలేదో, వింటున్నారా బాబు? ఎవరైతే రక్షణ పొందలేదో జాగ్రత్త, నా వైపు చూడండి. ఎవరైతే రక్షణ పొందలేదో వారు ఏం చేస్తుందంటే ఆ ఆత్మలు కిందకి పైకి ఎట్లా తేలియాడుతూ ఉంటాయి. ఆ సముద్రంలో పురుగులు, అంటే అగ్నిలో
పురుగులు ఉంటాయి. ఆ పురుగులు వచ్చి ఈ శరీరంలో ఎట్లా దూరతా ఉంటే అది చంపినా సావదు. అవి వచ్చి మనల్ని హింస పెడతా ఉంటాయి పురుగులు. ఆ అగ్ని ఆరదు, ఆ పురుగు సావదు. ఈ వేదనలకి వీడికి దప్పిక అవుతూ ఉంటుంది. మనం విన్నాం కదా లోకసువార్త 17వ అధ్యాయంలో వాడు ఎట్ట పిలుస్తాడు వచ్చి, తండ్రి అయిన అబ్రహామా అంటాడు. దవడమే పెట్టి కొట్టాలని. భూమి మీద ఉన్నంతసేపు వాడికి తండ్రి ఎవడో తెలియదు, దేవుడు ఎవరో తెలియదు. వాడికి తండ్రి అయిన అబ్రహామా అంటున్నాడు. అంటే విశ్వాసుల తండ్రి అబ్రహాం అని తెలుసు, కానీ అబ్రహాంకి కూడా తండ్రి ఎవడో తెలియదు వీడికి. అందుకే ఎవరిని పిలుస్తున్నాడు? దేవుడు అని అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నాకు 4-5 సహోదరులు ఉన్నారయ్యా, ఒక అవకాశం ఇవ్వాలి, నేను పోయికి అందరూ చెప్పి వస్తాను అన్నాడు. ఊరి నాయన అక్కడ మోసే ప్రవక్తలు ఉన్నారా, వాళ్ళు చెప్తారు లేరా, వాళ్ళ మాట అన్నాడు. ఇక్కడ ఒకటి నుంచి లేచి వెళ్తే చెప్పడంటే, లేదు ప్రభు అబ్రహాం ఒక అవకాశం ఇవి, మృతుల నుండి వస్తే నమ్ముతారు అంటే. వీడికి మళ్ళా ఒక అద్భుతం చూపించాలి. ఆ సమయంలో వెళ్ళి ఏంటి మృతుల నుండి లేచి వెళ్ళి మరీ చెప్పాలంట. అంటే ఆ అద్భుతం చూపిస్తే మారేవాడు ఎందుకు? ఆల్రెడీ యేసు ప్రభు చూపించాడు కదా అద్భుతం. మనుషుడు మరణించాడు, 3వ రోజు మృత్యుంచాడు, తిరిగి లెగిచాడు. నీకు ఇంకా అద్భుతం చాలేదా? మళ్ళీ ఇంకొకటి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి? అప్పుడు అన్నాడు, అట్లా లేచినా నమ్మరయ్యా, నమ్మరు. ఆడ ప్రవక్తలు ఉన్నారు, సావుకులు ఉన్నారు, వాళ్ళ మాట ఏనండి, వాళ్ళ మాట నమ్మనోడు ఎక్కడి నుంచి లేచి నన్ను నమ్మడని చెప్పేసి చక్కగా అద్భుతంగా సమాధానం ఇస్తాడు అబ్రహాం. అర్థమవుతుందా? అగ్ని ఆరదు, పురుగు సావు. ఎంత భయంకరమైన యాతన ఉంటుందో మీకు తెలియట్లేదు. మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, నరకం గురించి కొట్టి చూడండి, ఎంత భయంకరంగా ఉంటుందో. ఎందుకు సేవకులు, ఎందుకు మిషనరీలు, ఎందుకు తమ త్యాగాలను చేసి ఏంటి ప్రాణాలను కోల్పోయి, చెప్పులు దెబ్బలు తిని, పిడిగుద్దులు గుద్దించుకుని, ఖడ్గాల పాలైపోయి, అగ్నిలో కాల్చబడి, ఎగిరెగిరి తండించుకుని, మొఖాల మీద ఉమ్మించుకుని ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారు చెప్పండి? అందరంతటా మారు మనసు పొంది దేవుని రాజ్యంలో నరకం తప్పించబడాలని. నిన్ను నరకం తప్పించడానికి వచ్చిన సేవకుల మీద నీ దాడులు, నిన్ను నరకం తప్పించడానికి వచ్చిన మిషనరీస్ మీద నీ దాడులు. కుటుంబాలను కోల్పోతున్నారండి, ఖడ్గాలు పాలయ్యారండి. ఉందా లేదా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఏమని ఉంది? సరసాలలో వేయబడ్డారు, ఖడ్గా రంపాలతో కోయబడ్డారు, గొడ్డలతో నరకబడ్డారు, కుటుంబాలను కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, ఖైదును అనుభవించారు, బంధకాలలో ఉన్నారు. ఎన్నండి చూడండి. ఎందుకు తిరస్కారం పాలయ్యారు? ఈరోజు మనల్ని కూడా ఎవడన్నా ముద్దు పెట్టుకుంటాడు, సువార్త చెప్తే ఎవడు పెట్టుకుంటాడు? అసహించుకుంటారండి, అసహించుకుంటారు. విలియం కేరీ నాకెందుకులే అని అనుకుంటే ఈరోజు నీ దాకా నా దాకా తెలుగులో బైబుల్ చేతిలో ఉండేదా చెప్పండి అమ్మ అక్కలారా? ఉండేదా? మీకు తెలుసా? భార్య పిల్లలు వాళ్ళు పిచ్చివాళ్ళు అయిపోయారు, వాళ్ళు చనిపోయారు. అని నా కుటుంబం చనిపోయింది, అనేకులు బాగుపడాలని విలియం కేరీ గారు ఏం చేశాడు చెప్పండి? దివారాత్రాలు కష్టపడి బైబుల్ ట్రాన్స్లేషన్ చేశాడు. ఒకసారి చేసి ప్రింటింగ్ అవుతూ ఉంటే తగలాడిపోయింది మిషన్. ఎంత ప్రయాసపడితే ఏంది ప్రభా, నేను నా దేశం ఎక్కడో ఇంగ్లాండ్ నుండి వచ్చి నేను ఎక్కడికి వచ్చి ఎంత ప్రయాసపడుతుంటే ఈ ప్రజల కోసం నువ్వు కూడా నాకు సహకరించట్లేదు, ఏంది ఎట్లా అయిపోయింది అని అనుకోలే. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు అన్నాడు. అంతే, విశ్వాసంతో మరలా ఏం చేశాడు? మరలా రీట్రాన్స్లేషన్ చేయడం ప్రారంభించాడు. అద్భుతంగా బైబుల్ని ఏం చేశాడు చెప్పండి? ఈరోజు మన చేతిలో కుటుంబాన్ని కోల్పోయాడు. విలియం టెండిల్ అనే బైబిల్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇంగ్లాండ్లో ఆయన్ని కాల్చి, సరే ఎక్కడది ఇంగ్లాండ్ అనుకుంటే ఆ ప్రదేశంలో ఆయన కాల్చేసేసారు. ఆయన ట్రాన్స్లేషన్ సజీవంగా కాల్చేశారు. ఆయన నీరో చక్రవర్తి అన్నవాడు క్రైస్తవులను ఎట్లా భయంకరంగా హింసించాడు మీకు తెలియదు. డాంబరబూసి శరీరాలకే స్తంభాలకు కట్టి వాళ్ళకి నొప్పి పెడితే ఆ వెలుతురులో వాడు చెలికత్తెలతో ఆనందించుకుంటూ పోయేవాడు. ఒక గుంపు అంతరం తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వేసేసి సింహాలను వదులుతూ ఉంటే, పులులు వదులుతుంటే అవి వచ్చి చిన్న చిన్న మంత్ బేబీస్ని కూడా పీకి తింటుంటే అక్కడ నుంచి వాళ్ళు ఆ వికృత శాస్త్రాలు చూసి ఆనందం గలబుచ్చుకునేవాళ్ళు అంట. ఎందుకు దేవుని బిడ్డలారా? ఎందుకు చెప్పండి? ఈ జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తుంది ఈరోజు. కారణం ఏంటంటే అందరూ మారు మనసు పొందాలని. చెప్పండి, దేని కొరకు చెప్పండి? రక్షణ. అంటే మారు మనసు అంటే ఏంటంటే, రక్షణ అంటే ఏంటంటే, భయంకరమైన నరకం ఒకటి ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు,
నిత్య వేతనలు, తాగటానికి నీళ్లు ఉండవు, దాహం దాహం అని అరవటమే. వెలుగు చూద్దామంటే వెలుగు కనపడదు. నిత్య అక్కడ ఏమి అంధకారం అని ఉంది, చీకటి అంట, చీకటి. అగ్ని ఉంటుంది కానీ అగ్ని ఉన్నా కూడా అక్కడ చీకటే కనపడుతుంది. అరుపులు, కేకలు వినపడవు. ఎవరికి వినపడవు. అక్కడ రక్షించే రాజుడు లేడు. అంత భయంకరమైన నరకం ఉంది కాబట్టి దాని నుండి తప్పించడానికి ఈరోజు జ్ఞానము వీధుల్లో కేకలు వేస్తారు. అందుకే ఆయన కేకలు వేస్తుంటే చాలా మంది అంటే ఏం చేస్తారంట, ఆయన గద్దెంపుకు వినరంట. తర్వాత తల్లి చదువు, ఆయన గద్దెంపుకు లోబడకపోతారంట. కాబట్టి 26 చదువు ఎంత అద్భుతంగా ఉంది ఇప్పుడు. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వుతాను. చూసారా, మీకు భయం వచ్చినప్పుడు నేను అది వీళ్ళకి అప్పుడు అప్పుడు దేవుడు ఏమంటాడు చెప్పండి. వీళ్ళకి భయం వస్తే ఏం చేస్తాడు దేవుడు? అపాయం వస్తే ఇప్పుడు మనల్ని ఎట్టా అపహాస్యం చేస్తున్నారో ఆ రోజు రేపు పొద్దున నరకంలో కాలేటప్పుడు కూడా అదే అపహాస్యం ఉంటుంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అదన్నమాట. అంత మాత్రం కదా. చదువు తల్లి ఇంకా 27 చదువమ్మా. భయము మీ మీదకు తుఫాను వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్టు మీకు అపాయం కలిగినప్పుడు, మీ కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. అది టైం. అది ఎవరి టైం చెప్పండి? లార్డ్ టైం అండ్ జీసస్ టైం, దేవుడి టైం. అది ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడో చెప్పండి. అంటే ఎందుకు అంటున్నాడు ఆ మాటలు అంటే, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఎంతమంది ప్రవక్తలు పంపించాడు, రాజులను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, సువార్థికులను పంపించాడు, అపోస్తలను పంపించాడు. ఇంకా ఎవరిని పంపించాడు చెప్పండి? సేవకులను పంపించాడు. ఇన్ని పంపించి తన రక్తమే మన అందరి కొరకు చిందించి ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘం ఎదుట పాతాళలోకి ద్వారాలు నిలవలేరని చెప్పి ఏంటి ఆ తాళాపు చెవులు ఎవరికి ఇచ్చారు? పేతురికి దేవుడిచ్చి ఇంత చేస్తే ఈరోజు ఏం చేస్తున్నారంటాడు? గద్దెంపుకు లోబడక. అప్పుడు దేవుడి రియాక్షన్ ఎట్లా ఉంటుంది? చదువమ్మ 28 చదువు. నన్ను గూర్చి మొర్రపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరమై కొందును, శ్రద్ధగా వెతుకుదురు గాని. అదే చూసారా? అందుకే యెహోవా దొరుకు కాలం ఆయనను మీరు వెదకుడు అని యెషయా చెప్పా కదా. సమీపంగా ఉండగానే ఆయన్ని వేడుకోండి అని చెప్పాను కదా. అందుకే దేవుని బిడ్డలారా అప్పుడు ఎదుగుతారంట శ్రద్ధగా. ఎప్పుడు కొంతమంది బుద్ధి ఎప్పుడు వస్తుంది చెప్పనా? అన్నీ బాగున్నాయి అనుకో, దేవుడితో సంబంధం ఉండదు. ఒక దెబ్బ కొట్టి 1 గంటలో చచ్చిపోతాం అన్నాడు ఒక డాక్టరు. అప్పుడు రక్షణ ప్రార్థన చేయ బాబా, నేను ఇప్పుడు రక్షణ పొందుతా బాబా అంటే ఆ సాగు బతుకుల్లో దేవుడి దగ్గర వణుకుతారు. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినప్పుడు నీ సువార్త చెవుల్లో బాగా వినబడేటట్టు చేస్తాడు కదా. సువార్త వినబెట్టేటట్టు చేసినప్పుడు నువ్వు ఆ సువార్తను లక్ష్య పెట్టుకోండి. ఎప్పుడు సువార్త? సాగు దెబ్బల్లో సువార్త పొందిన చాలామంది ఉన్నారు. దెబ్బలు పడితే కానీ బుద్ధి రాదన్నమాట చాలామందికి. అందుకే దెబ్బలు పడకముందు ఏం చేయాలి చెప్పండి? సువార్త విని ఆయన తట్టు తిరగాలి, దేవుని పెట్టాలి. దేవుడు ఒక్కడు చెప్పండి, రాత్రి మనం పొడుగుని గుర్రబెట్టు నిద్రపోతున్నాం, అవునా కదా? మన ప్రాణం ఎక్కడికి వెళ్ళింది దేవుడు అని చెప్పగలుగుతారా? మరి పొద్దున్నే లెగుతున్నాం. ఏమండి ప్రభాకర్ గారు, పొద్దున్నే లేవుగారు మనం ఎట్లా ఎగుతున్నాం చెప్పండి? ఎట్లా ఎగుతున్నాం సార్? మంచిగా లేచి చేతులు కాళ్ళ పైకెట్టని ఎవరంతగా తీసుకుంటాం, అవునా? మన ప్రాణం మనలోకి ఎట్లా ఉంటుంది చెప్పండి? తెలుసు అసలు మనల్ని దేవుడు ఎలా కలిగజేస్తాడు. అందుకే మానవుని జ్ఞాపకం చేయుటకు నరుడేపాటి వాడు. దేవుడు కలుగజేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యం కలుగుతుంది. ఆ వాక్యం వచ్చినప్పుడు దాని మీద మీకు మంచి వివరణ ఇస్తాను నేను, శరీరాన్ని గురించి, మన గురించి అద్భుతంగా ఉంటుంది. మీకు వచ్చుకో చిన్నగా చెప్తానండి. మనిషి శరీరం మొత్తము ఏమేమి ఉందో మనిషిలో చెప్పండి. మనుషులు ఏమేమి ఉన్నాయి చెప్పండి? కాదులే చెప్పు, రెండు మాటలు చెప్పండి. ఎముకలు ఉన్నాయి, మాంసం ఉన్నాయి. అమ్మ 2 మాటలు అంటా కల్లాడిపోతున్నారు. ఎముకలు ఉన్నాయి, మాంసం, ఎవరే కాదా? ఇప్పుడు చెప్పండి, ఎన్ని రకాల మాంసం ఉందో మనిషిలో చెప్పండి.
ఎన్ని రకాల మాంసం ఉంది మనుషులు మీరు చెప్పండి. కొవ్వు ఉంటుంది, ఆ. మసిల్ ఉంటుంది, ఆ, ఆర్గాన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన మాంసం. ఆ. ఊపిరితిత్తులు ఒకటి, కాలేయం ఒకటి, ఊపిరితిత్తుల మాంసం కిడ్నీల మాంసం ఒకటేనా? ఒకటి వేరు తెలుసు అసలు మీకు. అందుకే ఇదంతా ఎరిగి దావీదు భక్తుడు చూసినప్పుడు అంట, నన్ను నువ్వు కలుగజేసిన విధములను చూడగా నాకు భయమును ఆశ్చర్యమేస్తాను. మనం మాంసం తింటాం కదా, మన కడుపులో కూడా మాంసమే. ఆ మాంసం ఎట్లా అరుగుతుందో తెలుసా మీకు? ఏమండి ప్రభాకర్ గారు ఎట్లా అరుగుతుంది చెప్పండి. చెప్పండి అమ్మ, డాక్టర్ అమ్మ గారు మీరు చెప్పండి. మాంసం తింటే మనిషికి మాంసం ఎట్లా అరుగుతుంది? ఆ? ఆ లేయర్ ఒక లేయర్ ఉంటుంది. యాసిడ్స్, ఆ లేయర్ పైన ఆ మాంసం వెళ్ళినప్పుడు ఆ యాసిడ్స్ ఉంటాయి. అవి అదే ఆ మాంసానికి మళ్ళీ ఈ మాంసం అంటదు. ఆ యాసిడ్స్ వల్ల అది కాకుండా ఒక లేయర్ అనేది ఒకటి ఉంటుందంట మన బాడీలో. మీరు కొట్టి చూసుకోండి గూగుల్లో. ఆ లేయర్కు అది కనుక కట్ అయింది అనుకో, మన మాంసం ఈ మాంసం అతుక్కుపోతాయి. అట్లా కాకుండా ఆ దేవుడు చూడండి అంతే. చూడండి, కిడ్నీల మాంసం వేరు, గుండె మాంసం వేరు, లివర్ మాంసం వేరు, బ్రెయిన్ వేరు. అమ్మా, సున్నిత అవయవాలు చూసావా? మరి దేవుడిని మన లోపల ఎన్ని రకాల మాంసాలు పెట్టాడు అర్థమవుతుంది. అందుకే దావీదు చెప్తున్నారు. సరే ఇది కాదు కాబట్టి, ఇంత అద్భుతమైన క్రియేట్ చేసిన క్రియేటరు నీకోసం ప్రాణం పెడితే నువ్వు ఆయన కొరకు, ఆయన రక్షకుడికి అంగీకరించకపోతే అసలు నువ్వు బతుకుతుందే ఆయన మూలంగా. అవునా కదా? ఆక్సిజన్ ఉచితంగా ఎవరు ఇస్తున్నారు? అది హాస్పిటల్ ఇవ్వాలంటే సిలిండర్ ఎంత కట్టాలి? 3,000 కట్టాలి సిలిండరు. కరోనా టైంలో లక్షలు పోసినా దొరకలా. ఏమండి దొరికిందా? కానీ ఇప్పుడు ఉచితమైన ఆక్సిజన్ ఇస్తుంది ఎవరు? ఎండ ఉచితంగా ఇస్తుంది ఎవరు? ఆ ఎండ దొరకపోతే మరి డి విటమిన్ కొనుక్కోవాలి డబ్బులు ఇచ్చి నువ్వు. మరి అది ఎక్కువ వేసుకున్నావు నేను తలకాయ నొప్పులు. అవునా కదా? కదా, డి విటమిన్ ఉచితంగా ఇస్తున్నాడు దేవుడు. ఇన్ని ఉచితంగా ఇస్తుంటే ఏమండి, వాటర్ భూమిలో నుంచి వస్తాయి మంచినీళ్ళు. అదే ఉప్పినీళ్ళు అయిపోయినాక ఏం చేస్తాం? మనం డబ్బులు ఇచ్చి మినరల్ వాటర్ కొనుక్కోవాలి. దేవుడిచ్చే మినరల్స్ అద్భుతం భూముల నుంచి వచ్చాయి. అంటే అన్నీ కూడా ఏంటి, ఏమైనా కూడా చూడండి, దేవుడిచ్చిన ఉచితమైన వాటిని మనం ఏం చేస్తాం చెప్పండి. అందుకే దేవుడు ఇన్ని ఇస్తుంటే ఇన్ని వదిలేసి మనము దెబ్బలు పడితేనే అప్పుడు దేవుడు మాట వింటాం. చదువమ్మా, చదువు ఇంకా చదువు. 29 నుంచి చదువు. జ్ఞానము వారికి జ్ఞానం అసహ్యము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఆ, వారికి ఇష్టం ఇష్టం లేదు. నా ఆలోచన విననులకు నా ఆలోచన వెళ్ళకపోయి నా నా గద్దెప్పుడు వారికి ఆలోచన కాబట్టి వారు తమ ప్రవర్తనకు ఆ, మనము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు ఆ, తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు ఉమ్. దేవుని విసర్జించి నాశనమగుదురు. ఓ ఎంత పెద్ద మాట విన్నారు చూసారా? ఎంత పెద్ద మాట అనేసి చూసారు. ఇక్కడ జ్ఞానము లేనివాడు దేవుడిని విసర్జించి నాశనం అయిపోతాడట. నాశనం అంటే అర్థం ఏంటి చెప్పండి? నాశనానికి అర్థం చెప్పండి. మీ తలకాయలు పైకి ఎత్తాడు దయచేసి. నాశనం అంటే అర్థం చెప్పండి నాకు. వాట్ ఈజ్ డిస్ట్రాయ్? నాశనం అంటే అదే కదా. డిస్ట్రాయ్ అవటం అంటే ఏంటి చెప్పండి? మళ్ళీ తిరిగి వెరీ గుడ్. నానవాళ్ళు కూడా లేకపోతే తిరిగి దేవుడు నోవాహు కాలంలో ఏం చేశాడు? దేవుడు సృష్టిని ఒక మాట చెప్పాడు, అక్కడ తుడిచి వేస్తానన్నాడు. అక్కడ తుడిచేటువంటి ఏంటి? తుడిచేస్తుంది నాన్న వాళ్ళు కనపడుతుందా? దేవుడు అట్లా చేస్తాడు. అంటే జ్ఞానము లేని వాళ్ళ గురించి దేవుడు వాడిన పెద్ద మాట ఏంటి చెప్పండి? సొలొమోను రాసిన మాట. అమ్మ, జ్ఞానం లేనివాడు యెహోవాను విసర్జించి. తర్వాత చదువు తల్లి. ఇప్పుడు చాలా మంది బుద్ధిహీనులు ఉన్నారులే. లేనప్పుడు దేవుడు, కలిగినాక దెయ్యం. అన్ని నలుమూలల నెమ్మది వచ్చింది అనుకో, ఎవరు తెలిపోతారు చెప్పండి? నేను చెప్పలేదండి. మీరు దయచేసి మీరు న్యాయాధిపతుల గ్రంథం చూస్తే 7 పాప చక్రాల పుస్తకం అంటారు న్యాయాధిపతుల గ్రంథాన్ని. దేవుడు విడిపిస్తున్నాడు. విడిపించగానే మేము మంచిగుంటాం ప్రభు అని పాపం చేస్తున్నాం, బ్రతిమలాడుతున్నారు. ప్రభు కాపాడంగానే ఎవడో మళ్ళీ పోయి పాపం చేస్తున్నారు. మళ్ళీ ఏడుతున్నారు. దీనస్థితిలోకి వెళ్ళిపోయాక మాస్తులు ఎత్తుకెళ్ళిపోయారు, మా పంట ఎత్తుకెళ్ళిపోయారని ఏడుతున్నారు. మళ్ళీ ఏడుతుంటే దేవుడు మళ్ళీ ఏదో ఒక న్యాయాధిపతిని పంపిస్తున్నాడు. అందుకే ఆ పుస్తకాన్ని 7 పాప చక్రాల పుస్తకం అని అంటాడు, న్యాయాధిపతుల గ్రంథాన్ని. అట్లా ఏమంటాం? చదువమ్మ, మళ్ళీ చదువు. 30
నా ఆలోచనలు వినలేకపోయిరి, నా గద్దింపులు వారు కేవలం ధృవీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవక్తలకు తగిన ఫలమును అనుభవించెదరు. తమకు వెక్కసమగు వారు తమ ఆలోచన అనుసరితురు. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమం కలదని మరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశం అంగీకరించి వాడు ఎట్లుంటాడట? సురక్షితంగా ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అమ్మ చూడు ఈ మాట ఆగు, జర్రసేపు ఆగుంది. ఈ మాట చెప్తా. నా ఉపదేశాన్ని వినేవాడు సురక్షితం అంటే ఏంటి? ఎట్లా హాయిగా, ఏ బాధ లేకుండా, ఏ బాధ ఏ కష్టం లేకుండా ఎట్లా ఉంటాడంటే చెప్పండి. చాలామంది దేవుడు వాక్యాన్ని వినరు, విన్నట్టే యాక్టింగ్ చేస్తారు. మనసు ఎక్కడో, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ కదా. ఇట్లా నేను గతంలో మీకు చెప్పాను, దేవుడు వాక్యాన్ని ఎవరు వింటారు వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. ఇదే సామెతల గ్రంథంలో నేను చెప్పాను. ఎవరని చెప్పండి ఆ వచనం. ధర్మశాస్త్రమును వినకుండా తమను చెవులు మూసుకుని వారి ప్రార్థన యెహోవా ఆలకించడు అని ఉంది. చూపించండి సామెతల గ్రంథంలో. తీయాలి. అక్కడ 22వ అధ్యాయము 22 మీరు మర్చిపోతే ఎట్లా చెప్పండి? చాలాసార్లు చెప్పారు కదా. ఇరవై 29 అనుకుంటా కదా. 29 అనుకుంటా. చూడండి. 28:9 చదవండి అండి. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించు వాని ప్రార్థన హేయము. ఏనాడు దేవుడు అంతే హేయం. చాలా మంది అనుకుంటారు వాక్యం వినకపోకుండానే మన ప్రార్థన దేవుడు వింటాడు అనుకుంటారు. వాక్యం వినకుండా ఎంతమంది వాక్యం వినకుండా ఎంత ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. దేవుడు వినని చెప్పాడు. హేయం అన్నాడు దాన్ని. మనం దేని హేయం గెలుస్తాం? రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే ఏవో రెట్లు కనపడతా ఉంటాయి, వాటిని ఎట్లా చేస్తాం? చీచి అని హేయం గెలుస్తాం. అట్లాగే మనం దేవుడు కూడా వాక్యం వినకుండా, వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వినకుండా ప్రార్థన చేశారనుకో, వాళ్ళ ప్రార్థన కూడా అట్లా హేయమంట దేవుడికి. అర్థమవుతుందా? ఎంత మంచి మాటలు ఉన్నాయో తెలుసు అసలు దేవుని దాంట్లో మీకు. అందుకే సామెతల గ్రంథంలో ఏమన్నాడు? నా ఉపదేశం అంగీకరించేవాడు ఏంటంట? సురక్షితంగా ఉంటారు. నా ఉపదేశాన్ని వినేవాడు సురక్షితంగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, వాడు కీడు వచ్చిన భయం లేక ఎక్కడుంటాడమ్మా? నెమ్మదిగా ఉంటాడు, కీడు వచ్చానన్న భయం లేకుండా. అంత మాత్రమే కాకుండా యోహాను సువార్త చూడండి. దేవుని సందేహం దేవుడు మాట్లాంటాడు అంటాడు. 8:47 చూడండి. యోహాను సువార్త 8:47 చూడండి. యోహాను సువార్త 7:8-47. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినడు. దేవుని మాటలే వింటాడు. దేవుని సంబంధి సంబంధులు కారు కనుకనే మీరు వినరని అదే 40 ఇంకా చదువమ్మా. అందుకు యూదులు నీవు సమరయుడవును అదే చదవమంటారు. 12:47 అమ్మ, క్షమించి 12:47. ఎవడైనను నా మాటలు విని వాటిని గైకొనకుండినెడల నేను అతనికి తీర్పు చూసారా? దేవుడు మాటలేని మీరు కనుక గైకొనలేదు అనుకో, తీర్పు తీరుతాడు దేవుడు. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకు. ఒక్క నిమిషం అమ్మ, ఇది మాకు చూద్దాం చూడండి. ఇప్పుడు ఏమన్నాడు? దేవుని సంబంధి అంటే దేవుడు మాట వింటాడు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? దేవుని మాటలు విని వాటిని మీరు గైకొనకపోతే ఏం చేస్తాడు దేవుడు? తీర్పు తీరుస్తారు అన్నాడు. ఆ 14:23 చదవండి. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను. ఇప్పుడు యేసు ప్రభు నువ్వు ప్రేమించవని ఎట్ట తెలిసింది? మాట గైకొంటేనే. ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? రక్షణ పొందమని ఆజ్ఞ ఉంది. రక్షణ పొందమనేది ఆజ్ఞ. అది నువ్వు యేసుని ప్రేమించట్లేదంటే ఆజ్ఞ గైకొనట్లేదు. ఆజ్ఞ గైకొట్టలేదు కాబట్టి యేసుని ప్రేమించట్లేదు. అంత మాత్రమే కాదు. 9:31 చదవండి. ఒక మంచి మాట చదివి నేను ఇంకా కంక్లూజన్కి వచ్చేస్తాను. 9:31 చెప్పేసి ఇంకొక చిన్న అమ్మా, లేకపోతే అది వద్దులమ్మ, వదిలేసేయండి.
ఇంకొక మాట చెప్తాను. ఇదే మాట చూద్దాం. చూడు లాస్ట్ మాట ఏముంది చూడండి, 33 వచనం సామెతలో 1:33. నా ఉపదేశం అంగీకరించు వాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వస్తున్న భయం లేక నెమ్మదిగా ఉండను. ఇప్పుడు చూడండి, కరోనా ఎక్కడ వస్తుందంటే ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం తెలిసినోడు, దేవుని వాక్యం విన్నోడు భయపడ్డా. అందుకే యెషయా గ్రంథంలో ఏమంటుందంటే, విశ్వసించువాడు కలవరపడడు. కలవరం రాదు. మనం భయపడుతున్నామంటే ఏంటంటే దేవుని వాక్యం మీద ఉంచవలసినంత ఫెయిత్ మనం ఉంచట్లేదు. దేవుని వాక్యాన్ని మనం వింటి ఫెయిత్ ఉంచినట్లయితే మనం భయపడం. అదే మాట కదా ఇక్కడ ఏమంటాడు, నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయం లేక నెమ్మదిగా ఉంటాడు. నీకు భయం వస్తుందంటే నువ్వు దేవుని మీద ఆధారపడలేదు. అంటే మన భయం ఎట్లుంటుందంటే, అమ్మో దేవుడు ఈ పని చేయలేడేమో, ఇప్పుడు దాకా ఎవరు కాపాడంటే దేవుడు అంటాము. మరి ఇప్పుడు భయపడిపోతున్నాం ఎందుకు అమ్మంటే, ఎందుకోనండి భయం వచ్చేస్తుందని అంటే అర్థం ఏంటంటే ఈ భయంలో నుండి దేవుడు కాపాడని చెప్తున్నట్టే. ఇప్పుడు దాకా దేవుడు కాపాడాడని చెప్తాం, కానీ ఈ భయంలో నుండి దేవుడు కాపాడలేడని భయం వస్తుంది. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు అక్కడ నుంచి ఖచ్చితంగా లేపగలిగిన వాడు. దేవుడు స్తోత్రం కలిగిన వాడు. ఆయనకి అసాధ్యమైనది ఏదైనా లేదండి. ఆయన ఎండిన ఎముకలకే జీవం ఇచ్చిన వాడండి. ఆయన రోడ్డు మీద పోతున్న పాడిని ముట్టాడు, ఎదోరాలు కొడుకుని ముట్టి లేపి తీసుకుపో అన్నాడు. ఏమండి దేవుని ఆశ్చర్యకార్యాలు ఎంత అద్భుతాలండి. ఫైనల్గా ఒక మాట చెప్తాను చూడండి. ఫైనల్గా ఒక మాట చెప్పి నేను ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా ఎవరిదంటే నిర్లక్ష్యపు విశ్వాసులండి. నిర్లక్ష్యపు విశ్వాసులు రక్షణ పొందిన గుంపు వస్తుంది. కానీ ఆ తర్వాత 2 వచనాలు చూస్తే నిర్లక్ష్యపు గుంపుల గురించి నేను చెప్పాను. ఈ నిర్లక్ష్యపు గుంపు ఇది. నిర్లక్ష్యం ఉండకూడదు దేవుని బిడ్డలకి. ఇంకోటి ఏంటంటే రెండోది పిరికితనం. అంటే వీళ్ళు ఏంటంటే అంటే రహస్య క్రైస్తవులు. యేసు ప్రభుని నమ్ముకుంటారు కానీ బహిరంగంగా చెప్పలేరు మేము క్రైస్తవులు అని. ఈ గుంపు కూడా పరలోకం రాదు. చూడండి మీరు దీని గురించి 2 మాటలు చెప్పి నేను తీసేస్తాను. చూడండి మత్తయి సువార్త 10:32-33 వచ్చిన చూడండి. 32-33 ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మనం ప్రార్థన చేసుకుని కానుక సమర్పణ తర్వాత మనకు గృహాలు తిరిగి వెళ్తాం క్షేమంగా. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడు పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుంటాను. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగనందును వానిని పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఎరగనందును. చాలండి, దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు ప్రార్థన గ్రంథంలోకి రండి. పరలోకం రాని గుంపులు వీళ్ళు ఉన్నారా? దేవుడిని ఒప్పుకోలేని వాళ్ళు గుంపు ఉన్నారా? లేదు చూడండి. చాలామంది అంటారే, ఏమండి వాడు రహస్య క్రైస్తవులు అండి. రహస్య క్రైస్తవులు, గృహ క్రైస్తవులు ఉంది, ఒకటే క్రైస్తవులు, బహిరంగ క్రైస్తవులు అంతే. చదవండి ఎవరెవరు ఉన్నారో చూడండి. పిరికివారు, వచనం చెప్పమ్మా, వచనం చెప్పు. 21:8 ప్రార్థన గ్రంథం చదువమ్మా. ప్రకటన 22 కదా, 21 చదవండి. క్షమించు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్నిగంధకంలో మండు అగ్నిగుండంలో పాలు పొందుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, పిరికోళ్ళు వస్తారా పరలోకం? మేము వ్యవసాయం నమ్ముకున్నామండి. నువ్వు నమ్ముకున్నావు అందుకు నీ రహస్య జీవితం ఎవరికి కావాలి? అందుకే యేసయ్యను బహిరంగంగా ఒప్పుకోవాలి. అందుకే బాప్తిసం ఇచ్చేటప్పుడు అందరి ముందు ఏం చేస్తారు చెప్పండి? యేసు నీ పాపాల కొరకు మరణించి నీ మూడో రోజు తిరిగి లేచాడు నువ్వు నమ్ముతున్నావు అంటే గొర్రె తలక చెప్పినట్టు ఒప్పుతాం మనం. ఆ సమయంలో కదా ఒప్పుతాం. అవునండి అంటాం. ఆ బాప్తిసం తీసుకున్న 2-3 నెలలు ఎంత భక్తి చేస్తామో 3 నెలల తర్వాత ఇక మరలా మనలోకి సాతాను మరలా ప్రవేశం జరిగింది. మళ్ళీ ఎన్ని రాజకీయాలు చేస్తామో మనం. 3 నెలలు ఎంత భక్తో అసలు చేపలు తీసేస్తాం, పాస్టర్ గారికి పరిచర్య చేస్తాం, బంధువులు అన్నీ చేస్తామండి. అసలు పాస్టర్ గారికి సిరాకు వచ్చేటట్టు చేస్తారు వీళ్ళంతా. అంత భక్తి చేస్తారు. 3 నెలల తర్వాత ఏం చేస్తారమ్మా? మరలా సాతాను ప్రవేశం. రే రారా నా పాత పురుషుడు అని పిలుచుకుంటారండి. ప్రాచీన పురుషుడా రా అని పిలుచుకుంటారు. పిలుచుకుని చర్చిలు లేక పాస్టర్కి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా రాజకీయాలు బాబోయ్. అది మన పనే కాదు. మేలైనది చేయని ఎరిగిండి అట్లు చేయని వానికి పాపం కలిగిన. మనం ఎంత మేలు చేయాలి సంఘానికి అంతే మేలు చేయాలి. రహస్య క్రైస్తవులుగా ఉండొద్దు మనం. చాలామంది
యేసు ప్రభు పెట్టలే బైబిల్ పట్టుకోవడానికి సిగ్గండి, నేను ఎరుగుతున్నాను. బైబిల్ పట్టుకోవడం నేను ఎక్కడికైనా ఇట్లా ట్రాఫిక్లో కూడా ఇట్లా పట్టుకుని నడుచుకుని వెళ్ళిపోతా అంతే. బ్యాగ్ దగ్గర వాడు బ్యాగ్ కూడా నాకెందుకండి. ఒకటి ఇప్పుడు ఒక గుంతలో పడ్డాడు, రోడ్డు మీద మస్తు మంది పోతున్నారు, కేకలేస్తున్నాడు. ఆయన రక్షించిన ఎవడో ఒకడు ఇని రక్షిస్తాడండి. ఆడేమంటాడండి, అన్న దేవుళ్ళలాగా వచ్చి కాపాడావన్నా, నా జీవితంలో మర్చిపోడండి. మరి అట్లాగే పాపమనే ఊబిలో కురిగిపోతున్నా నన్ను 2025 సంవత్సరాల క్రిందట అబహాదేవుడని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి నా కొరకు వీధుల్లో పట్టబడి రక్తాన్ని అంత ధారపోసి నన్ను తన రక్తం ఇచ్చి కొనుక్కుని నాకు రక్షణ ఇచ్చిన నా దేవుణ్ణి నేనేం చేయాలి చెప్పండి దేవుని బిడ్డలారా? సాక్షిగా నిలబడాలి కదా, ఆయన కొరకు సాక్షిగా నిలబడాలి కదా. నా దేవుడు నేను పట్టుకుని వెళ్తా అంతే. ఎవడో చూస్తే నాకేమైందండి. ఆ నవ్వినాడని గురించి దేవుడు ఒకరోజు నమ్ముతాను అన్నాడు. ఇప్పుడు మన సామెతల గ్రంథంలో చదివాం. వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు వాళ్ళని చూసి నవ్వుతాను అన్నాడు దేవుడు. ఈరోజు మనల్ని చూసి నవ్వుతుంటే ఇట్లా పట్టుకుని బైబిల్ పట్టుకుని నవ్వుతారంటే ఒకరోజు మనం కూడా వాళ్ళని చూసి నవ్వుతాం దేవుడితో పాటు. సమయం ఉంది మనకు కూడా సమయం ఉంది. మీరు దశలోనిక పత్రికలో బ్యూటిఫుల్ మాట ఉంటుంది. ఒక్క మాట చూడండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. దశలోనిక పత్రికలో ఇది అవసరం చూడండి. మీ విశ్వాసాన్ని మంచిగా స్ట్రెంత్ చేయటానికి ఈ మాట పనికి వస్తుంది. చూడండి, ఈ మాట చూడండి. చాలాసార్లు చూపించిన మాట. మొదటి దశలోనిక 3 చదవమ్మ. 3:13 చదవండి. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము. ఈ మాట కాదు తల్లి, ఇప్పుడు అది కాదమ్మా. ఇప్పుడు మనం అమ్మాయి మీరు రాంగ్ చెప్పారు. ఫస్ట్ దశలోనికే కానీ ఆ మాట కాదు. ఇప్పుడు శ్రమ పెట్టిన అప్పుడు శ్రమ పొందిన మనకి ఇప్పుడు ఆనందమును, మనల్ని శ్రమ పెట్టిన వారికి శ్రమ అని ఉంటుంది కదా. 2వ దశలోనిక అనుకుంటా. 2వ దశలోనిక 2వ అధ్యాయం చూడండి. కాదు మొదటి అధ్యాయమే. మొదటి అధ్యాయం చూడండి. 6వ వచనం. 6 చదవండి. మొదటి అధ్యాయం 2వ దశలోనిక మొదటి అధ్యాయం 6వ వచనం చదవండి. ప్రభువు అయిన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభువు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు. చూసారా, ఇప్పుడు శ్రమ పొందుతున్న మనకి అప్పుడు ఆనందం. అర్థమవుతుందా? మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ అంటే ఏంటి? ఇప్పుడు మనల్ని ఎవరు శ్రమ పెడుతున్నారో వాళ్ళకి అప్పుడు శ్రమ. తర్వాత ఇప్పుడు శ్రమ పొందిన మనకు అప్పుడు మాతో కూడా అంటే దేవుడితో కూడా ఏంటి మనకి విశ్రాంతి. కాబట్టి ఒకరోజు వన్ డే వస్తుంది, వన్ డే మనకు వస్తుంది. అందుకు ప్రభు మనకి ఎంత కృపనిస్తున్నాడో. అందుకే ఇప్పుడు దేవుని ఎదుట ధైర్యంగా సాక్షులుగా మనం ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ఎంటెంట తలుపు బట్టి దేవుని సువార్తను చాటాలి. అర్థమవుతుందా? ఈరోజు మనం విన్న 3 విషయాలు విన్నాం. ఒకటి, సువార్త దొరికినప్పుడే మనం ఏం చేయాలి చెప్పండి? చేర్చుకుని రక్షణ పొందాలి. రెండవది, ద్వారం వేయబడక ముందే మనం ఏం చేయాలి చెప్పండి? ద్వారం వేయబడక ముందే, ద్వారం మూయబడక ముందే, రక్షింపబడినాక కూడా చాలామంది ఏమైతే పడిపోతారు. ఆ ద్వారం మూయక ముందే మళ్ళా రిస్టోర్ చేయబడాలి. మూడోది ఏమని చెప్పాను చెప్పండి? మూడోదేమని చెప్పాను? రహస్య విశ్వాసుల గురించి చెప్పాను కదమ్మా. బహిరంగంగా దేవుని గురించి మనం సాక్షులుగా ఉండాలి, కానీ పిరికోళ్ళలాగా ఉండొద్దు. ఇలాంటి వాళ్ళని దేవుడు ఏమంటాడు చెప్పండి? ఒకరోజు మీరెవరో నాకు తెలియదు, ఐ డోంట్ నో, మీరెవరో నాకు తెలియదు. అర్థమైందా? దేవుడి చేత ఎరగనన్న కంటే ఘోరమైన పరిస్థితి ప్రపంచం ఏది లేదు. కాబట్టి దేవుని బిడ్డలు అలా ఉండకుండా ఈరోజు నుంచి మనం దేవుని కొరకు గొప్ప సాక్షులుగా బ్రతుకుతాం. రక్షణ సువార్త చెప్తాం. దేవుని కొరకు గొప్ప సాక్షులుగా ఉండాలని చూసి ఆవిడకి ఆశపడుతున్నాం. ప్రభు వచ్చినాను మన అందరి ఆశీర్వాదం కొరకై దీవించును గాక. ఆమేన్.